నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. తెలుగు మాసాల్లో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మాసానాం కార్తీకం పవిత్రం అని పురాణాలు చెబుతుండగా మాసాల్లో తాను మార్గశిరోహం అని గీతాచార్యుడు తెలిపాడు. మాఘమాసం సూర్య ఆరాధన మాసం కాగా శ్రావణ మాసం సర్వదేవతారాధన మాసంగా పేరు పొందింది. ఆషాఢం అమ్మవార్ల జాతర మాసంగా పేరు సంతరించుకుంది. ఇక వైశాఖ మాస విశిష్టత చూస్తే మహాపర్వదినాల మాసంగా దర్శనమిస్తుంది. అక్షయ తృతీయ, సింహాచలేశుడి చందనోత్సవం, శంకర జయంతి, రామానుజ జయంతి, నృసింహ జయంతి, పరశురామ జయంతి, అన్నవరం సత్యదేవుని కళ్యాణం, ఇలా ఎన్నో భక్తివృత పర్వదినాల మాసంగా వైశాఖం కనిపిస్తుంది. అయితే ఆదిపరాశక్తి అవతారంగా జన్మించిన వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి సైతం ఈ పవిత్ర వైశాఖంలోనే వస్తుంది. విశ్వవ్యాప్తంగా భక్తులు పూజలు అందుకుంటున్న వాసవి కన్యకా పరమేశ్వరి దేవి సాక్షాత్ ఆదిపరాశక్తి అవతారమే అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్య వైశ్యులు విశ్వసిస్తారు. హైందవ మహిమాన్విత దేవతామూర్తి వాసవి కన్యకా పరమేశ్వరి గాథ జరిగిన పవిత్ర ప్రదేశం పుణ్య భారతావనిలోనే నెలకొని ఉంది. ఏపీలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో అమ్మవారి గాథ జరిగినట్టు ఇక్కడే ఆలయ చరిత్ర చెబుతోంది. వైశ్యుల కాశీగా కీర్తింపబడుతున్న పెనుగొండ పుణ్యక్షేత్రంలో అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు వైశాఖ శుద్ధ దశమి నాడు అట్టహాసంగా నిర్వహిస్తారు. అమ్మవారు ఉదయించిన పెనుగొండలో వాసవి కన్యకా పరమేశ్వరి మాత అతిపెద్ద దేవాలయం నెలకొని ఉంది. ఈ ఆలయంలో 7 అంతస్తులతో ఉన్న గాలిగోపురం వివిధ వర్ణాలతో చక్కటి శిల్పకళతో అత్యంత మనోహరంగా దర్శనమిస్తుంది. ఇక్కడ అతి సుందర రూపంలో తీర్చిదిద్దిన అమ్మవారి అతి భారీ విగ్రహం భక్తులను భక్తి పారవస్యంలో ముంచేస్తుంది. విశ్వవ్యాప్త ఆర్యవైశ్యుల కులదేవత ఎవరు అంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారని ఎవరైనా టక్కుని చెబుతారు. నిజమే. ఆత్మగౌరవం, అహింస, పవిత్రతకు ప్రతీకైన అమ్మవారి గొప్ప చరిత్రను తలుచుకుంటే ఎవరికైనా కళ్ళు చెమర్చక మానవు. అయితే కన్యకా పరమేశ్వరి మాత అంటే ఏదో ఒక కులానికి, మతానికి చెందిన దేవత కాదు. సృష్టిలోని యావత్ ప్రాణికోటికి జగజ్జనని పార్వతీమాత అవతార రూపమే వాసవి కన్యకా పరమేశ్వరి మాత. పార్వతీ అమ్మవారు మానవ రూపంలో వాసవి మాతగా జన్మించారు. ఆర్యవైశ్య కులంలో జన్మించిన మాత ఆ కులంలోని 102 గోత్రిక కుటుంబాల కోసం అమ్మవారు అగ్నిప్రవేశం చేసి ఆత్మత్యాగం చేశారు. ఆమె ఒక్క వైశ్య కుటుంబీకులకు మాత్రమే దేవత కాదు. లయకారక దేవేరి పార్వతీ అమ్మవారి అంశరూప అవతారమే వాసవి కన్యకా పరమేశ్వరి దేవి. భక్తుల భవసాగరాలు, కష్టాలు, బాధలను సమూలంగా తొలగించే చల్లని తల్లి వాసవి కన్యకా పరమేశ్వరి మాత. సకల భువన బాండవాలను సదా కాపాడే జగద్రాక్షికి వాసవి మాత. అంతటి మహిన్మాన్విత మాత జన్మస్థలం ఎక్కడో ఉత్తరాదిలోనో పరాయి దేశాల్లోనో కాదు, తెలుగు నేల మీదే జగదాంబ కన్యకా పరమేశ్వరి ఉదయించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో కైలాసవాసిని పార్వతీ అమ్మవారు తన అంశరూపంగా వాసవి కన్యకా పరమేశ్వరి నామధేయంతో జన్మించారు. వైశ్యుల కాశీగా కీర్తింపబడే పెనుగొండలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వసంతకాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి, దుర్గావార శుక్రవారం, ఉత్తర నక్షత్రం, శుభ కన్యాలగ్నంలో కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతులకు ముద్దుల తనయగా వాసవిమాత జన్మించింది. కుసుమాంబ కవల పిల్లలకి జన్మనివ్వగా వారిలో ఒకరు ఆడపిల్ల, మరొకరు మగపిల్లవాడు. కుసుమాంబ ఆడబిడ్డకు వాసమాంబగా, మగబిడ్డకు విరూపాక్షిగా నామకరణం చేశారు. బాల్యం నుంచి విరూపాక్షుడు భావి రాజ్యపాలకుడు కావలసిన అన్ని లక్షణాలను చూపిస్తుండగా వాసమాంబ భక్తి సామ్రాజ్యంలో తేలియాడుతూ అన్ని కళ్లల్లోనూ ఆరితేరి సంగీతం, తర్కశాస్త్రాల్లో అధిక మక్కువ చూపించేది. త్రిభువన సుందరి, జగజ్జనని, ఆదిపరాశక్తి గొప్పదనాన్ని గ్రహించలేక ఆ రాజ్యాన్ని పాలించే విష్ణువర్ధనరాజు ఆమెను సామాన్య కన్యగా భావించి ఆమెపై మనసుపడి ఆమెను వివాహం చేసుకోవటానికి సిద్ధమయ్యాడు.
ఇది కూడని పని రాజు ఎవరు ఎంతలా చెప్పినా వినలేదు. తన రాజదర్పం, అధికార దర్పం ప్రదర్శించి నిషిద్ధ రీతి వివాహకాండకు తెరలేపాడు. బలవంతంగా పెళ్లికి ప్రయత్నించి రాజు తీవ్రంగా భంగపడ్డాడు. అయితే ఆత్మగౌరవం, అహింస, సౌశీల్యం, పవిత్రతా గుణాలు ఎంతటి విపత్కర పరిస్థితిలోనైనా విడనాడకూడదని తన గాథ ద్వారా లోకానికి తెలియజేయడానికి పార్వతీ అవతార రూపిణి వాస్వి కన్యకా పరమేశ్వరి అగ్నికి ఆహుతై ఆత్మ బలిదానం చేసుకుంది. గురు భాస్కరాచార్యుల కన్యకా పురాణంలో వాస్వీమాత గాథ ప్రముఖంగా దర్శనమిస్తుంది. నాటి పెనుగొండ వైశ్యుల కులధర్మాలు ఈ గ్రంథంలో కనిపిస్తాయని వైశ్య పెద్దలు చెబుతున్నారు. ఈ గ్రంథగాథ ప్రకారం ఆదిదేవుడు, లయకారకుడు, దేవాదిదేవుడు, శివదేవుడి ప్రేరణతో వైశ్యులు భూలోకంలోని 18 పట్టణాల్లో ఆవిర్భవించారు. అమ్మవారి అష్టాదశ పీఠాలు 18 కావటం ఇక్కడ గమనించదగ్గ విషయం. అష్టాదశ పీఠాల్లోని అమ్మవార్లు పార్వతీ అమ్మవారే కావటం, దక్షయజ్ఞ వాటికలో సతీదేవి ఆత్మాహుతి, సతీదేవి శరీర 18 భాగాలు 18 ప్రాంతాల్లో పడటం, ఇవి అష్టాదశ పీఠాలుగా భాసిల్లటం, పెనుగొండ 18 పట్టణాలు, శక్తిపీఠాలు 18, ఇవన్నీ కాకతాళీయమైన పార్వతీ అమ్మవారు కన్యకా పరమేశ్వరి మాతగా జన్మించారు అనేదానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. భువిలోని శివ ప్రేరేపిత 18 వైశ్య పట్టణాల్లో పెనుగొండ ముఖ్య పట్టణంగా విరాజిల్లుతోంది. మిగిలిన పట్టణాలను వరుసగా ధర్మ, దానద, పంచాల, నిరవధ్య, జననాథ, క్షీరకాసార, దెందులూరు, ఏలూర, ఘంటశాల, త్రిగుణతి, ఘనభీమ, విశాఖ, కళింగ, నృసింహ, వీరనారాయణ, ఆచంట, సగరంగా ఆ పురాణ గ్రంథాజం తెలియజేస్తోంది. కన్యకా పురాణంలో ఉదహరించబడిన కొన్ని శాసనాల్లో తామరాడ శాసనం, బాపట్ల పెద్ద చెరుకూరు శిలాశాసనం, విష్ణువర్ధన ఇక్షుగ్రామ తామ్ర శాసనం ఉన్నాయి. చాళుక్య కాలానికి చెందిన విష్ణువర్ధనుని గురించి తెలియడం వల్ల ఈ గాథ జరిగిన కాలం 10-11 శతాబ్దాలు కావచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. పెనుగొండ పుణ్యక్షేత్రంలో అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు వైశాఖ శుద్ధ దశమి నాడు అట్టహాసంగా నిర్వహిస్తారు. అమ్మవారు ఉదయించిన పెనుగొండలో వాస్వి కన్యకా పరమేశ్వరి మాత అతిపెద్ద దేవాలయం నెలకొని ఉంది. ఈ ఆలయంలో 7 అంతస్తులతో ఉన్న గాలిగోపురం వివిధ వర్ణాలతో, చక్కటి శిల్పకళతో అత్యంత మనోహరంగా దర్శనమిస్తుంది. ఇక్కడ అతి సుందర రూపంలో తీర్చిదిద్దిన అమ్మవారి అతి భారీ విగ్రహం భక్తుల్ని భక్తి పార్వస్యంలో ముంచివేస్తోంది. ఆర్యవైశ్య కులస్థుల కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్నో దేవాలయాలు ఉన్నాయి. ధర్మ పరిరక్షణకు ఉదయించిన వాసవి మాత అహింస, ఆత్మగౌరవ విశిష్టతను చాటి చెప్పారు. వాసవి కన్యకా పరమేశ్వరి పెనుగొండ పుణ్యక్షేత్రంలో జన్మించిన తిథి వైశాఖ శుద్ధ పంచమి కాగా, ఆ తల్లి ఆత్మార్పణ చేసిన రోజు మార్గశిర శుద్ధ విధియ. అమ్మవారి పర్వదినాల్లో పెనుగొండ పుణ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఆర్యవైశ్య సంఘాలు, వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో విశ్వవ్యాప్తంగా అమ్మవారి జన్మదిన వేడుకలు అత్యంత భక్తిప్రదంగా నిర్వహిస్తారు. పెనుగొండ అమ్మవారి ఆలయంలో ఈ వేడుకలు కన్నుల పండుగ ధార్మిక శుభగులతో ప్రత్యేక రీతిలో జరుగుతాయి. విశేష పూజలు, అన్నదానాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. విశ్వవ్యాప్తంగా ఉన్న వైశ్య కులస్తుల ఆరాధ్య దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వాస్వీమాత పార్వతీమాత అంశ అవతారమే. ప్రపంచ నలుమూలల ఆర్యవైశ్య కులస్తులు ఉన్న ప్రధానంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో ఈ సామాజిక వర్గ ప్రజలు నివసిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఎక్కడ వైశ్య కులస్తులు నివసిస్తున్నా వీరందరి పవిత్ర పుణ్యక్షేత్రం పెనుగొండే. అందుకే వైశ్య కాశీగా పెనుగొండ పేరు సంతరించుకుంది. వైశ్య కులస్తులు ఆర్యవైశ్యులుగా, గోమతి వైశ్యులుగా కీర్తింపబడుతున్నారు. ఆర్య అంటే గొప్ప వంశం అని అర్థం. గోమాతను ఆరాధించిన వైశ్యులు కావటంతో గోమతి అని పేరు. అందుకే గోమతి ఆర్యవైశ్యులుగా వీరు పేరు ప్రతిష్టలు పొందారు.
ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజున వాసవి కన్యకాపరమేశ్వరి మాత జయంతి వేడుకను మనం చేసుకుంటాం. వాసవిమాత ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశ్వవ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక పెన్నుకొండ పుణ్యక్షేత్రమైతే వాసవిమాత భక్తులతో కిక్కిరిసిపోతోంది. ఆర్యవైశ్య సంఘాలు, వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు, అన్నదానాలు, ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వాసవిమాత జయంతి అమ్మవారు ఆవిర్భవించిన రోజు వైశాఖ శుద్ధ దశమి కాగా అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్న రోజును మార్గశిర శుద్ధ విధిగా చెబుతారు. పెనుగొండ వాసవిధాం వద్ద 30 అడుగులు వాసవిమాత విగ్రహం అత్యంత మనోహర రూపంలో దర్శనమిస్తుంది. వాసవి కన్యకా పరమేశ్వరి మాత గాథ అటు పురాణపరంగా ఇటు చారిత్రకంగా విశేష రీతిలో ప్రాధాన్యం సంతరించుకుంది. పెనుగొండలో కుసుమశ్రేష్ఠి, కుసుమాంబ దంపతులకు ఆది పరాశక్తి అవతారంగా వాసవిమాత జన్మించారని పురాణ కథనం. రాజరాజ నరేంద్రుడు తండ్రి చాళుక్య విష్ణువర్ధనుడు వాసవిని ఆదిపరాశక్తి రూపంగా గ్రహించగా సామాన్య కన్యగా భావించి ఆమెను వివాహం చేసుకోవడానికే సిద్ధమవుతాడు. అప్పటికే వివాహితుడు తనకంటే ప్రాయంలో ఎంతో చిన్నైన వాసవిని వివాహం చేసుకుంటానని ఆ రాజు చెప్పడంతో వాసవి తల్లిదండ్రులు హతాశులవుతారు. తాను జీవితాంతం కన్యగానే ఉంటానని వాసవి పలికిన పలుకులు పెడచెవిన పెట్టిన వివేకరహిత ప్రవర్తిస్తాడు. అప్పుడు అమ్మ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఆత్మాహుతికి తలపడి దైవస్థానానికి చేరుతుంది. ఇది అమ్మవారికి సంబంధించిన చారిత్రక గాథ. పెనుగొండ ప్రధాన గాథను పరిశీలిస్తే కుసుమ శ్రేష్ఠ, కుసుమాంబ దంపతులకు పుట్టిన విరూపాక్షుడు యుక్త వయస్కుడయ్యాక ఆలేరుకు చెందిన అరిది శ్రేష్ఠ కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు. ఆ వివాహ సమయంలో అందరి దృష్టి శుక్రవార దుర్గామాతలా ఉన్న వాసవిపైనే పడింది. ఆమె సామాన్య కన్యలా ఎవరికీ కనిపించలేదు. అయితే ఇంతకు రెట్టింపుగా ఘనంగా వాసవి వివాహం జరుగుతుందని అక్కడి అతిథులందరూ భావించారు. అయితే ఆది పరాశక్తి అవతార రూపిణి వాసవిమాత లోకోద్ధరణ కోసం ఉదయించిన జగజ్జనని అని మాత్రం వారికి అప్పుడు తెలియదు. చాళుక్య విష్ణువర్ధనుడు తన జైత్రయాత్ర ముగించుకుని పెనుగొండ మీదుగా తమ రాజధాని రాజమహేంద్రవరానికి వెళుతూ మధ్యలో పెనుగొండకు విచ్చేశాడు. చక్రవర్తి విష్ణువర్ధుణ్ణి రాజు కుసుమశ్రేష్ఠి ఘన ఆహ్వానం పలికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివాహ అతిథుల మధ్య ఉత్సాహంగా ఉన్న వాసవిని విష్ణువర్ధనుడు చూశాడు. తొలి చూపుతోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే విష్ణువర్ధనుడు ఆమెను సామాన్య కన్యగా చూశాడు తప్ప లోకాలు ఏలే పార్వతీమాత అవతారమని గ్రహించలేకపోయాడు. రాజరాజ నరేంద్రునికి తండ్రి విష్ణువర్ధనుడు అంటే వయసులో ఎంత పెద్దవాడో కదా. అప్పటికే వివాహితుడై ఉండి తన కుమారుడికి వివాహం చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రజారక్షకుడైన చక్రవర్తే కంచే చేను మేసిన చందంగా తయారైతే ఏమవుతుంది? ప్రకృతే కన్నెర చేస్తుంది, రక్తవర్షం కురిపిస్తుంది. ఈ విపత్కర పరిస్థితులు తెలుసుకోలేని విష్ణువర్ధనుడు తన మంత్రి ద్వారా కుసుమశ్రేష్ఠికి సందేశం పంపాడు. విష్ణువర్ధనుడి విపరీత బుద్ధి, దారుణాతి దారుణ వాంఛకు కుసుమశ్రేష్ఠి హతుసుడయ్యాడు. తన బిడ్డకు విష్ణువర్ధనునికి వయసులోన ఎంతో అంతరం ఉంది. తన కుమార్తె కంటే వయసులో ఎంతో పెద్దవాడయ్యే కాకుండా అప్పటికే వివాహితుడు. అదే కాక కులాల్లో అంతరం. ఇవన్నీ తలుచుకొని శ్రేష్ఠి తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. అయితే అందరి మనసుల్లో ఆవేదన గ్రహించిన వాసవి తన నిర్ణయం తెలిపింది. తాను జీవితాంతం కన్యగా ఉంటానని, భక్తి సామ్రాజ్యం తప్ప తనకు ప్రాపంచిక విషయాలతో సంబంధం కూడదని స్పష్టంగా చెప్పింది. కుసుమశ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణువర్ధనుడికి వర్తమానాన్ని పంపాడు. దీనిపై విష్ణువర్ధనుడు విపరీతంగా ఆగ్రహించాడు. వినాశకాలే విపరీత బుద్ధి. రావణుడు, సుయోధనుడు ఎన్ని పురాణ ఇతిహాసాలు తెలిసినా, తాను చక్రవర్తి హోదాలో సర్వ ప్రజలను కంటికి రెప్పలా కాపాడాలని తెలిసినా కాముకుడికి మాదిరి వ్యవహరించి
బలప్రయోగానికి తలపడ్డాడు. తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసుని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ దాన భేద దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు. దుష్టురాజు దురాలోచన, దుర్మార్గపు ఆలోచన, బలయుత రాజునన్న గర్వాంధకారంతో పెనుగొండపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో వాసవిమాత అన్న వాక్కులు సర్వ జగత్తు ఆదర్శనీయ వాక్కులు. కొందరు స్వార్థపరులు, దుర్మార్ధాంధులు విపరీత వాంఛ వల్ల అకారణ యుద్ధం సంభవిస్తే దానివల్ల జరిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఈ యుద్ధంలో ఎందరో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబీకులు అనాథులవుతారు. ప్రజల పరిస్థితి కకావికలమవుతుంది. అందుకే అహింసా విధానంలో తాను ఆత్మార్పణకు సిద్ధమవుతానని వాసవి చెబుతుంది. అయితే వాసవితో పాటు ఆత్మార్పణకు ఎందరో వైశ్య కన్యలు ముందుకు వచ్చారు. గోదావరి నదీ తీరాన బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో వాసవిమాత అగ్నిప్రవేశానికి సిద్ధంగా 102 గోత్రాలకు సంబంధించిన జంటలు వాసవితో పాటు అగ్నికి ఆహుతిగా అవటానికి సిద్ధమయ్యారు. అయితే అక్కడున్న అందరికీ వాసవి సామాన్య కన్యగా అనిపించగా ఆమెను పార్వతీమాతగా ప్రార్థన చేశారు. అప్పుడు వాసవి తన దేదీప్యమాన నిజరూపాన్ని చూపించి తాను ఆదిపరాశక్తి ఆర్య మహాదేవిని అని, పార్వతీమాత అవతారాన్ని అని తెలియజేసింది. ధర్మాన్ని నిలిపేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, దుష్టరాజు విష్ణువర్ధనుని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదారాన్ని ప్రపంచానికి చాటేందుకు తాను కలియుగంలో జన్మించానని ఆర్య మహాదేవి చెప్పింది. సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతీగా చితిమంటల్లో దూకినట్లుగానే తాను సైతం అగ్నిలోకి కైలాసవాసం చేరుకుంటానని తెలిపింది. కుసుమశ్రేష్ఠి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడని, అందుకే మీ అందరినీ ఆత్మ బలిదానంతో పుణ్యలోకాలకు చేరుకుంటున్నారని తెలిపింది. అనంతరం వాసవితో పాటు 102 మంది గోత్రిక జంటలు అగ్నిగుండంలోకి దూకి ఆహుతి అయ్యారు. దుష్టరాజు విష్ణువర్ధనుడికి స్వప్నంలో దుశ్శకునాలు కనిపించాయి. అయినా మూర్ఖత్వంతో, బలయుత అహంకార మదంతో తన సేనతో పెనుగొండ పొలిమేరలకు ప్రవేశించాడు. జరిగిన విషయాలు సేనలు రాజుకు తెలిపారు. ఆ నిజాన్ని విని తన అహంకార మదం ఎంత దారుణ కృత్యానికి కారణమైందా అని అనుకున్నాడు. అయితే క్షణాల్లో రక్తం కక్కుని అక్కడికక్కడే మరణించాడు. వాసవి చేసిన ఆత్మత్యాగం, విష్ణువర్ధనుడి మరణం గురించి పట్నం అంతా మారుమోగిపోయింది. విష్ణువర్ధనుడి చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మాతను త్రికరణ శుద్ధిగా నమ్మి ఆమె మార్గంలో పయనించిన భక్తగణాన్ని పెనుగొండవాసులు వేనోళ్లు కొనియాడారు. అప్పట్నుంచి పెనుగొండ పట్నంలో అమ్మవారి జయంతి, ఆత్మాహుతి దినాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. జరిగిన దురదృష్టకర సంఘటనను తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు వెంటనే పెనుగొండ పట్టణానికి చేరుకుని విలపించాడు. విధి బలీయం లలాట లిఖితాన్ని ఎవరూ తప్పించలేరు. మహారక్తపాతం జరగకుండా అందర్నీ కాపాడిన వాసవిమాతే మనసు సర్వవేళ్లా కాపాడే జగన్మాత. ఆ జగన్మాత ఆలయాన్ని నిర్మించి ఆరాధించడమే మన కర్తవ్యం అని భాస్కరాచార్యులు తెలియజేశారు. ఆయన ఆదేశానుసారం విరూపాక్షకుడు కాశీ, గయా వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు. పెనుగొండ పుణ్యక్షేత్రంగా చేయడానికి అక్కడ 101 గోత్రాలకి గుర్తుగా శివలింగాల్ని ప్రతిష్ఠించాడు. రాజరాజ నరేంద్రుడు వాసవి గౌరవార్థం భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పట్నుంచి వైశ్యులందరూ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్యకుల దేవతగా ఆరాధిస్తున్నారు. వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన వాసవి చరిత్ర అజరామరం అయింది. అయితే ఆమె ఒక్క కులం, మతం, వర్గానికి చెందిన దేవత కాదని, సాక్షాత్ పరమేశ్వరి అని తేటతెల్లం కావటంతో విశ్వవ్యాప్తంగా వాసవి అమ్మవారి ఆలయాలు వెలుస్తున్నాయి.
ఆ ఆలయాల్లో భక్తజన వరద ప్రవహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గొప్ప వాసవిమాత దేవాలయాలు ఉన్నాయి. అయితే వైశ్యుల కాశీగా పెనుగొండ పుణ్యక్షేత్రం ఖ్యాతి గడించింది. వైశ్య కులస్తులు ఈ క్షేత్రాన్ని అత్యంత పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. అమ్మవారి జయంతి, అమ్మవారు ఆత్మాహుతి రోజున జరిగే వేడుకలకు దేశ విదేశాల్లో ఉన్న అమ్మవారి భక్తులు తప్పక తరలివస్తారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అధిక శాతం మంది ఆర్య వైశ్య కులస్తులు ఉన్నారు. తమ కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరికి చెందిన ఏ చిన్న వేడుక పెనుగొండలో నిర్వహించినా ఆర్య వైశ్య కులస్తులు తప్పక హాజరవుతారని పెనుగొండ కన్యకా పరమేశ్వరి ఆలయ పెద్దలు చెబుతున్నారు. ఇది వాటి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.